మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పొలంలో పెట్టుబడి పెట్టినో అక్కడే తను చాలించిండు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి పచ్చు. ఈరోజు ఈ జరిగిన సంఘటన ఒకసారి మీకు చెప్పాలండి. యాక్చువల్గా ఈ అబ్బాయి మేస్త్రి అంటే ఒక 40 ఏళ్ళ వరకు ఉంటుంది. అతనికి కుటుంబాన్ని ఈ రోజున రోడ్డు మీద పడేశాడని చెప్పాలి. అసలు ఆ అప్పుల బాధతో అని చెప్పచ్చు, ఇంకేదైనా చెప్పచ్చు. ఆయన ప్రాబ్లమ్స్ వల్ల ఆత్మహత్య చేయడం జరిగిందంట. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాము. అసలు వీళ్ళు మాట్లాడించి మందలించే పరిస్థితిలో లేరు. బట్ కుటుంబం మొత్తం కూడా ఇక్కడ ఏం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. వేలేరు గ్రామానికి చెందిన వాళ్ళు వీళ్ళు. ఒకసారి నారాయణగిరి గ్రామము. అన్న వచ్చేసి మేస్త్రి. అతనికి ఒక ఎకరం 10 గుంటల ల్యాండ్ ఉంది. దాంట్లో కొద్దిగా కచరా అది ఇది ఉంటే మొన్న దాన్ని జేసీబీ తోటి కొద్దిగా అటు ఇటు రిపేర్ చేసి ఒక 1.5 లాక్ దాకా అప్పు అయింది. ప్లస్ వాళ్ళ అమ్మ వదినే ఆమెకి హెల్త్ బాగాలేకపోతే ఆమెకు ఒక 1.5 అప్పు అయింది. ఈ అప్పు మేస్త్రి పని చేస్తాడు. ఈ అప్పుల బాధ తాళలేక ఆయన తనకు చాలించుకున్నాడు. ఏంటి ఊరేసుకుంటాను ఇంట్లోనేనా? లేదు, బయట బావి దగ్గరే. ఎక్కడైతే నాకు లాస్ అయింది అనే ప్లేసుల్ని ఆ పొలం దగ్గరికి వెళ్ళి ఈ పొలంతోటే నేను లాస్ అయినా అని చెప్పి ఆ పొలం దగ్గరనే ఎవరేసుకోవడం జరిగింది. అంటే ఏదైనా వీడియో చేశాడా లేకపోతే మేము ఎవరికైనా వీడియో చేయలేదు. మేము అన్న వచ్చేసి డైలీ బావి దగ్గర ఉంటాడు కదా అని చెప్పి అన్న ఇంకా రాలేదని చెప్పి మేము వెళ్ళాము. వెళ్ళేసరికి అక్కడ విగతజీవిగా ఉండేసరికి మేము పిఎస్కి కాల్ చేసి ఒక బాబు 9th క్లాసు, పాప 10th క్లాస్. అమ్మ చెప్పండి, మీకు ఒక్కడేనా? ఒక్క కొడుకు, 2 బిడ్డలు. నావ్వ ఇంకేంది నావ్వ, నాకొక్క మనవడు, నావ్వ నాకొక్క మనవరాలు, నావ్వ నా కొడుకు దాచుకుంటానా, నావ్వ నాకొక్క కొడుకు అయితే నావ్వ వెళ్ళిపోతాడు, నావ్వ నా కొడలు ఎట్లా బతకాలి, నావ్వ ఆ పిల్లలు ఎట్లా బతకాలి, వావ్వ నేను చెడగండాన్ని, నావ్వ వాళ్ళకేం చేసి పెట్టాలి, నావ్వ వాడికెంత పని చేసే, వావ్వ మాకొక మంచి చెప్పడా. ఓ నాయన, ఇంతకు ముందు ఎప్పుడు మీతో చేయలే, గొడవలే లేవు నాయన. ఏం ఆపరేషన్ అయింది? పేగులు మలకబడ్డాయని, పేగులు వాడితే మొత్తం తీసి మొత్తం వినేసి ఆ వీడియో కాల్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నది. అంతా 4 నెలలు అవుతుంది. అవి 4 నెలలు అవుతుంది. ఆమె సపరేట్గా నెవ్వుకుంటుంది. ఆ పని పోకుండా విడిగా పొలం ధరలు కొట్టించింది అని ఆడ కొంత తెచ్చి ఈడ కొంత తెచ్చి ఇంక వాళ్ళు అడుగుతాను అని ఈ పని చేసుకుంటాను నా కొడుకు. అప్పు ఇచ్చిన వాళ్ళు ఏమన్నా వచ్చి అడగడం? ఇంకా అడగలే. ఎందుకు ధైర్యం కోల్పోయాడమ్మా? అంటే మీతో ఎప్పుడైనా చెప్పలే, నాకు నిలవది వాంచను, నా కొడుకు ఏం చెప్పలేదు, నా కొడుక. అందరు మీ దగ్గరనే ఉంటారా? వాళ్ళు వేరే? లేదు, అందరం ఒక్కటే. నేను ఒక్కదాన్ని, నా భర్త లేడు. నేను వాళ్ళే, నాకు ఇంత రూమ్ ఉన్నది, అందులుంటా. వాళ్ళేరే ఉన్నారు, వాళ్ళకు 2 రేకులు ఉన్నాయి, వాళ్ళు ఉన్నారు. గంతే కానీ ఏమి లేదు. నాయన నా కొడుక. మీరు చెప్పండి, అంటే మీరు ఏమవుతారు? మేము చుట్టాలం, బానుగులం. ఎప్పుడైనా అంటే మీతో కూడా ఏమన్నా చెప్పారు ఇట్లా అప్పులు అవుతున్నాయి? ఏం లేదు, ఒక అప్పుల గురించే కానీ ఏం బాధ లేదు. భార్యతో బాధ లేదు, తల్లితో బాధ లేదు, పిల్లలతో బాధ లేదు. అంటే మీతో ఎక్కువ సన్నిహిత్యం ఉంటుంది కదా కుటుంబంలో, మరి మీతో కూడా ఎప్పుడు చెప్పలేదు? ఎటువంటి బాధలు, ఎటువంటి సమస్యలు కానీ మా దగ్గర చెప్పకపోయేది. ఏ బాధ ఉన్నా తనలో తానే అనుభవించేది. మాతో మాత్రం నిరంతరం ఎల్లప్పుడు మాతో సంతోషంగా ఉండేది. మేము వచ్చినప్పుడు ఎప్పుడు పండుగ వాతావరణం లాగానే ఉండేది. డౌట్ రాలేదు మాకు ఎటువంటి. పండుగ అయిపోయింది ఉంటారు కదా, అందరు ఒకే దగ్గర ఉండుంటారు కదా, అప్పుడు కూడా ఏం మాట వరుసకి కూడా ఇట్లా ఉన్నది పరిస్థితి? ఎటువంటి పరిస్థితి మాకు ఈవెన్ నిన్న వరకు కూడా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా మాకు ఎటువంటి విషయం చెప్పలేదు. అతను వ్యవసాయంలో నేను ఇంత పెట్టుబడి పెట్టిన దాన్ని ఇలా పొందగలుగుతా, దీంట్లో అప్పుల వల్ల నన్ను అడిగితే నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలిగాను అనే బాధతోటే అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తను చాలించింది. ఒక విగత జీవిగా ఏదైతే పొలంలో పెట్టుబడి పెట్టినో అక్కడే
తను చాలించిండు. అదే ఇప్పుడు రైతు ఏడిసిన రాజ్యం, ఎద్దు ఏడిసిన వ్యవసాయం బాగుపడదు అన్నారు. ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. రైతు అనేవాడు ఈరోజు ఏ పరిస్థితిలో తను చాలిస్తున్నాడో మీరు కూడా చూస్తూనే ఉన్నారు. అంటే ఎక్కడ వస్తుందండి ప్రాబ్లము? ఇప్పుడు వాళ్ళు వ్యవసాయానికి దిగినప్పుడు వాళ్ళు అంచనాకి తగ్గట్టుగా వాళ్ళకి సప్లిమెంట్స్ అనేవి దొరకట్లేదా, లేకపోతే ఎట్లా? అంటే ఖర్చులు, వ్యవసాయ ఖర్చులు అనేవి ఎక్కువగా అవుతున్నాయి. ఖర్చులు అంటే సీజన్లో టైంకి కూలీలు టైంకి దొరకక కూలీలకు రేట్లు అనేవి ఎక్కువ అవుతున్నాయి. అంటే అందరు ఒకే టైంలో కలుపు తీత కానీ ఒకే టైంలో పత్తి వేయడం, ఇటువంటి సమయాల్లో ఏమవుతుంది, కూలీల కొరత ఏర్పడి కూలీలకు ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించాల్సి రావడం, ఏదైతే పెస్టిసైడ్స్ ఏవైతున్నాయో, విత్తనాలు ఏవైతున్నాయో వాటికి ధరలు అధికంగా ఉండడం కూడా ఒక కారణం ఇది. ఇలాంటివి మార్పు రావాలనే మనం కూడా కోరుకుందాము. చూస్తున్నారు కదండి, ఒక రైతుకు ఈ రోజున రోడ్డుకి ఎక్కడం కుటుంబం అనేది ఇక్కడ మనం కళ్ళతో చూడొచ్చు. అసలు అంటే వాళ్ళు పెట్టుకున్న వ్యవసాయంలోనే, వ్యవసాయ బావి ఏదైతే ఉందో అక్కడ వ్యవసాయం చేస్తూ ఉండేవాడంట, అక్కడే ఈ రోజున శవమై తేలడం అనేది వీళ్ళని చాలా బాధిస్తుందనే చెప్పాలి. కుటుంబంలో 2 పిల్లల తండ్రి మరి ఏమీ చేయలేక ఈ రోజున ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఎవరై ఉన్నా కూడా మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరూ కానీ మనం మన వంతుగా ఏదైతే అప్పుల గురించి ఆలోచిస్తున్నామో వాటిని షేర్ చేసుకోవడం కానీ, ఇంట్లో వాళ్ళకి షేర్ చేయడం కానీ, దయచేసి మీరు కూడా ఆ నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి అందరికీ తెలియజేయడం కానీ, వాళ్ళ తరపున ఏదైనా ఉంటే కూడా వాళ్ళు చేయగలుగుతారు కదండి. ఇలాంటి నిర్ణయం తీసుకొని అందరినీ బాధ పెట్టే బదులు ఒక్కసారి ఆలోచించండి. పొలంలో పెట్టుబడి పెట్టినో అక్కడే తను చాలించిండు.